నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూతో చనిపోయిన చిన్నారి కుటుంబాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పరామర్శించారు. ఇప్పటికే వీరి ఇంటికి కేంద్ర బృందం వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఇది వాస్తవంగా H5N1 వైరస్ అని నిర్ధారణ అయిందని, కానీ బర్డ్ ఫ్లూ కాదని అనుకుంటున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. బర్డ్ ఫ్లూ వదంతులతో కోళ్ల పరిశ్రమపై కోలుకోలేని దెబ్బ పడుతుందన్నారు. అందరూ సంయమనం పాటించి పుకార్లు వ్యాప్తి చేయకుండా చూడాలని కోరారు. మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. మరి నర్సరావుపేట పట్టణంలో బాలయ్య నగర్ ఓటో లైన్లో పెంటేల ఆరాధ్య అనే అమ్మాయి 15వ తేదీన చనిపోవడం జరిగింది. అమ్మాయి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో జ్వరం విరోచనాలతో జాయిన్ అవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో అక్కడ బ్లడ్ టెస్ట్లో బర్డ్ ఫ్లూ అని రావడం జరిగిందని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడైతే బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ కానీ ఎపిడమిక్ కానీ ఎక్కడా లేవు. మరి ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ వెటర్నరీ డాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో మరి వెటర్నరీ ఈ యానిమల్ హస్బెండరీ వాటిలో కూడా అందరూ చూడటం జరిగింది. బర్డు ఈ మన కోళ్ళ ఫారాలు వీటిలో అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ కుక్క రోగాలు కానీ మరి వైరల్ ఫీవర్స్ కానీ ఎక్కడ కూడా లేవు అన్నమాట. అందువల్ల ఇంకో చిన్న అవుట్ బ్రేక్ని మనం దీన్ని ఎక్కువగా సమాజంలో తీసుకెళ్తే భయపడుతూ ఉంటారు. ఒక వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఇది యాక్చువల్గా H5N1 అనే వైరస్, అదేవిధంగా H9N2 అనే వైరస్ ద్వారా వస్తుంది. మరి ఈ వైరస్ అనేది ఇప్పుడు మన కరోనా టైంలో మనం చూసాము. కరోనా టైంలో చిన్న జ్వరం జలుబు దగ్గు ఉన్నా కానీ వాడు పాజిటివ్ని ఇచ్చేవాళ్ళు అనమాట. ప్రతి కేసుని పాజిటివ్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఇవ్వడం వల్ల ప్రజలందరూ భయభ్రాంతులు అయ్యారు. కొన్ని లక్షల మంది ఆ విధంగా పాజిటివ్ రావడం జరిగింది. ఇట్లా వ్యవస్థ అనేది సడన్గా ప్రజల్లోకి పంపకూడదు. దీన్ని ఒక ఎస్టిమేటెడ్గా ఒక మెడికల్ టీం అనేది దాన్ని స్టడీ చేసి ఏదైతే ఎయిమ్స్ వాళ్ళు ఆ రిపోర్ట్ని బయటికి వదిలారో ఆ రిపోర్ట్ని మరి సీఎం గారి దృష్టిలో పెట్టి, హెల్త్ మినిస్టర్ గారి దృష్టిలో పెట్టి దాన్ని బయటికి రిలీజ్ చేయాలన్నమాట. ఎందుకంటే సడన్గా రిలీజ్ చేయటం అనేది ఒక సింగిల్ కేసు. ఈ సింగిల్ కేసు వల్ల వ్యవస్థ అంతా కూడా పాడైపోద్ది. అందుకని మీడియా సోదరులు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒరిజినల్గా బర్డ్ ఫ్లూ కాదేమో అని వైద్య నిపుణులందరూ కూడా చెప్తున్నారు. ఇది ఒక వైరల్ డిసీజ్ ఏమని అనుకుంటున్నారు, H5N1. అందువల్ల దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ చుట్టుపక్కల ప్రజలకు కానీ అందరూ కూడా టెస్ట్ చేస్తే అంతా నెగిటివ్ వచ్చింది. కాబట్టి మరి ఇది ఒక జాగ్రత్తగా మనం మరి మీడియా సోదరులు కూడా ఏ వ్యవస్థ కూడా దెబ్బతినకుండా, మరి కోళ్ల పరిశ్రమ కూడా ఇవన్నీ కూడా దెబ్బతినకుండా మనం చూడాలి. ఎందుకంటే ప్రజల్లోకి ఒక చెడు సమాచారం వెళ్తుంది కాబట్టి మీడియా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మరి అసలు ఈ కోళ్ల ఫారాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మన రంజాన్ మాసంలో అందరూ కూడా కొంచెం కోలుకొని బయటికి రావడం జరిగింది. మరి ఈ వార్త వల్ల అందరూ భయపడుతున్నారు. ఇది బర్డ్ ఫ్లూ కాదేమని వైద్య నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా ఒక వైరల్ డిసీజ్ వల్ల అమ్మాయి చనిపోయిందని చెప్తున్నారు. కాబట్టి ఏదైనా కుటుంబ సభ్యులకి ప్రభుత్వం అండగా ఉంటుంది, వైద్య అధికారులు అండగా ఉంటారని చెప్తున్నాను. తప్పనిసరిగా నర్సరావుపేట ఎమ్మెల్యేగా మేము అందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉండి అమ్మాయికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ వచ్చేటట్టు మేము చేస్తాము. ఆ కుటుంబానికి ఆర్థికంగా మేము ఆదుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మాటకి మేము చెప్తున్నాము. అందరూ కూడా మరొకసారి సమన్వయం పాటించి, ఇది పూర్తిగా బర్డ్ ఫ్లూ కాదేమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక వైరల్ డిసీజ్ వల్ల అమ్మాయి చనిపోయిందని చెప్పడం జరిగింది. కాబట్టి అందరం కూడా సమన్వయం పాటించి ప్రజలకి ధైర్యం కల్పించాలి.